తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ కొనసాగించేందుకు నిరాకరించడంతో ఎరువుల కంపెనీలు ఆ మేరకు ధరలు పెంచి రైతుల మీద భారం వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయని, ఈ పరిణామంతో కాంప్లెక్స్ ఎరువులు 50 కేజీల బస్తా పైన 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు ధరల భారం రైతులపై పడనుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఎరువుల ధరలు రైతులపై భారం అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించామని, అన్ని రకాల సరుకుల వినియోగదారులు పండుగ చేసుకోవాలని దేశమంతా ప్రచారం చేస్తోందని అన్నారు. ఎరువులపై ఉన్న 18% జీఎస్టీని 5% తగ్గించామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించిందని అన్నారు. కానీ జీఎస్టీ పన్ను రాయితీ రైతులకు కాకుండా ఎరువుల కంపెనీలకు ప్రయోజనకరంగా మారుతోందని అన్నారు. జీఎస్టీ పన్ను రాయితీల ప్రయోజనం రైతులకు దక్కేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎరువుల ధరల రూపంలో 300 కోట్ల రూపాయల అదనపు భారం రైతులపై పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడులు పెరిగి అప్పుల పాలవుతున్న రైతాంగంపై ఎరువుల రూపంలో మరొక భారాన్ని వేయడం తగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంప్లెక్స్ ఎరువులపై సబ్సిడీని కొనసాగించాలని, రైతులపై ఎరువుల భారం పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి బొడ్డు రాంబాబు, మండల ఉపాధ్యక్షులు బోడిక రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ పూర్తిగా ఎత్తేయడం వల్ల ఎరువుల ధరలు పెరిగి రైతులపై భారం పడే పరిస్థితి కనపడతా ఉన్నది. ఇవాళ మేము జీఎస్టీ తగ్గించాము, పండగ చేసుకోవడం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి జీఎస్టీ ఎరువుల మీద చూస్తే కనుక 18% నుంచి 5% మేము జీఎస్టీ తగ్గించామని చెప్పారు. మరి ఈ జీఎస్టీ రైతులకు వచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఇవాళ ఎరువుల కంపెనీలకి జీఎస్టీ పేరుతో డబ్బులు వచ్చే పరిస్థితి కనపడుతుంది తప్ప రైతుకు ఏమాత్రం ప్రయోజనంగా ఈ జీఎస్టీ కనిపించడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద ఇస్తున్న సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ పూర్తిగా ఎత్తేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దీనివల్ల అన్ని రకాల ఎరువులు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే యూరియా మీద కేంద్ర ప్రభుత్వం మేము యూరియా వాడకాన్ని తగ్గించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. యూరియా వాడకం తగ్గించుకోవడం కాదు, యూరియా మీద అత్యధిక సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తన సబ్సిడీని తగ్గించుకోవడం కోసమే ఈ రకంగా ఈ యూరియా సబ్సిడీ ఎత్తేయడం కోసమే కుటుంబంలో భాగంగానే వాళ్ళ యూరియా వాడాలని చెప్పి చెప్తా ఉన్నారు. రాష్ట్రాలకి వాళ్ళకు వాడాలనుకుంటా రాష్ట్ర ప్రభుత్వాలు కనుక యూరియా తగ్గిస్తే ఆ ఏదైతే సబ్సిడీ ఉందో ఆ డబ్బులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దీనివల్ల ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఆ రకంగా మాట్లాడడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని దాదాపు 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ డబ్బులు ఇచ్చింది. అంటే రైతుకు మాత్రం 800 ఇస్తామని చెప్పారు. మరి ఇంతవరకు రైతుకు ఏ రకంగా కూడా ఇస్తారో అర్థం కావడం లేదు. రెండో వైపు నానో యూరియా వాడాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అంటే శాస్త్రీయత లేని నానో యూరియా వాడడం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇవాళ కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితున్నది. మరి ఈ రకంగా చూస్తే రాబోయే రబీ కాలంలోనే దాదాపు 300 కోట్ల రూపాయలు పైగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మీద ఎరువులు భారం పడే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పంటలకి కనీసమైన ధరలు లేక ఇవాళ రైతాంగం నష్టపోతున్న ఈ క్రమంలో ఎరువుల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా జీఎస్టీ సంబంధించిన విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగాన్ని అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పెంచిన ఎరువుల ధరలని తగ్గించాలని చెప్పేసి ఇవాళ వ్యవసాయ భారం, వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. కేవలం 10 మిల్లీమీటర్ల లోపు ఉండే కప్పను భీమవరం బ్యాంక్ కాలనీలో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎమిరేట్స్ ప్రొఫెసర్, పర్యావరణ నిపుణులు డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ కనుగొన్నారు. వాటిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు కళాశాల వెబ్ సెంటర్లో వాటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, యువ విద్యావేత్త సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ పర్యావరణ నిపుణులను అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే జీవరాశుల మనుగడకు వెబ్ సెంటర్ వేదికగా మరింతగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణంలో కప్పలు జీవావరణ వ్యవస్థ అన్న అంశంపై పరిశోధనలు చేస్తున్న క్రమంలో బ్యాంక్ కాలనీలో లభించిన ఈ చిన్న కప్పలు నైక్టిబ్యాక్టికస్ మినిమస్ జాతికి చెందిన కొత్త తరం కప్పలని, వాటిపై అధ్యయనం చేయగా అవి ప్రపంచంలోనే అతి చిన్న జాతి కప్పలుగా గుర్తించడం జరిగిందని అన్నారు. వీటి పరిమాణం కేవలం 10 మిల్లీమీటర్లు అని వివరించారు. దాదాపు ఇదే జాతి కప్పలు 2007 సంవత్సరంలో పశ్చిమ కనుమలు, కేరళ కురిచిన్యాలలో
పరిశోధనలో లభించిన కప్పలతో ఇవి పోలి ఉన్నాయని వెట్ సెంటర్ నిపుణులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, వెట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ వేణురెడ్డిలు మాట్లాడుతూ కప్పలు రైతుల నేస్తాలని, కప్పల వలన పర్యావరణానికి మేలు జరుగుతుందని, వాటిని సంరక్షించే విధంగా విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో వెట్ సెంటర్లో ఎన్విరాన్మెంట్ మీద రీసెర్చ్ భాగంగా ఒక న్యూ స్పీషీస్ ఆఫ్ ఫ్రాగ్ డిస్కవర్ చేయడం జరిగిందండి. ఇది లాస్ట్ 2007లో వెస్టర్న్ ఘాట్స్ మీద దీని మీద పేపర్ పబ్లికేషన్ జరిగింది. ఇది మన భీమవరం ప్రాంతంలో దొరకడం, మన ఇంట్రెస్టెడ్ పిల్లల వాళ్ళకి ఇది ఒక మంచి సబ్జెక్ట్ కింద దీన్ని టేకప్ చేసి దీని మీద అసలు ఇది ఏం స్పీషీస్, ఇవి ఎన్ని ఉన్నాయి, దాని మీద సెన్సెస్ తీసుకుని దీని మీద ఫర్దర్గా రీసెర్చ్ చేస్తే మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగే కాకుండా సైన్సెస్లో కూడా మా వాళ్ళు రీసెర్చ్ చేసి ఇటువంటి కొత్తవి ఐడెంటిఫై చేయడం మాకు చాలా గర్వకారణం. సో ఇది పిల్లలకు కూడా దీన్ని రీసెర్చ్ కాంపోనెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని యూటిలైజ్ చేసుకోమని కోరుకుంటున్నాను. ముందుగా అతి చిన్న కప్ అయిన అంటే మ్యాక్సిమం సైజు 10 mm అంట, దాన్ని కనుక్కున్న సత్యనారాయణ గారికి ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈరోజు ప్రజెంట్ సినారియోలో ప్రతి నేచర్లో ఉన్న ప్రతి క్రీచర్కి దాని ఓన్ ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ చిన్న కప్ప, అతి చిన్న కప్ప అనేది కనుక్కోవడం కూడా చాలా గొప్ప విషయం. దీనివల్ల మెయిన్ మాది టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఈ కప్పల్ని ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ ఫీల్డ్స్లో తీసుకుంటే దోమలు ఉంటాయి, అలాగే ఇళ్లలో కూడా మన దోమలు బాగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇటువంటి కప్పలు కనుక్కుంటే వాటిని తినేస్తాయి అన్నమాట. తినేసి నేచర్ని కాపాడుతాయి. కాబట్టి మా టెక్నికల్గా మనం ఏం చేయొచ్చు అంటే, పిల్లలు దీన్ని బట్టి ఒక యాప్ కనుక డెవలప్ చేస్తే ఆ యాప్ తోటి అది తిరిగిన సరౌండింగ్స్ని బట్టి ఎంత టోటల్ కౌంట్ వస్తుందో కూడా తెలుసుకోవచ్చు అనమాట. మా కాలేజీలో ఓన్లీ ఈ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్సే కాకుండా స్మాల్ ఫ్రాగ్ విచ్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ద భీమవరం ఇట్ సెల్ఫ్. ఏంటంటే ఈ క్రీచర్స్ ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. దీని మీద ఇంకా రీసెర్చ్ చేసి ఏంటి దాని కేటగిరీ ఏంటి అన్నీ కూడా రీసెర్చ్ చేసి మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి అంటే మనం వీటిలన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంచేత దీన్ని కూడా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ దగ్గరికి, స్టాఫ్ దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళి ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో కూడా మేము చాలా భాగం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2007వ సంవత్సరంలో పశ్చిమ కనుమల్లో కేరళలో ఇలాంటి కప్పల్ని పరిశోధనలు చేసి పేపర్ని పబ్లిష్ చేయగా అదే రకమైన కప్పలు నిక్టీ బ్యాక్టస్ అనే ఈ యొక్క జాతి కప్ప మన భీమవరంలో ఉండటము, అది మా విద్యార్థులకి దీని యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలనే ధ్యేయంతో ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని యాజమాన్య వారి సౌజన్యంతో ఈ రోజున మీ ముందు తెలియపరుస్తున్నాను. ఇది ప్రపంచంలోనే కంటే అతి చిన్న దాంట్లో ఇది కూడా ఒక జాతి కప్ప, నిక్టీ బ్యాక్టస్. ఇది కప్ప అనేది కేవలం 2 రకాల నీటిలో ఉండేవి, అలాగే భూమి మీద ఉండేవి. ఇవి దోమల్ని నివారించడం ద్వారా అనేక రకాల వ్యాధుల్ని మనకి తగ్గిస్తాయి, అలాగేనేమో రైతులకి లాభం చేకూరుస్తాయి. The amphibians biodiversity కాపాడడం. Amphibians means the organisms which can live both on the earth and water. So in that context we have described the smallest frogs around 10 mm, 10 millimeterల సైజులోది మన భీమవరంలో ఉండడం, అది మాకు దొరికే అవకాశం మాకు దొరకడం చాలా ఆనందంగా ఉంది. మా స్టూడెంట్స్ దీని గురించి కూడా చాలా పరిశోధనలు చేయడానికి ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, క్యూరియాసిటీగా ఉన్నారు. ఈ పరిశోధనలు చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి. ప్రపంచ శాంతి, దేశాల మధ్య సమైక్యతే ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యమని ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవిజే ప్రసూన అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కళాశాలలో శుక్రవారం ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి అనేది అంతర్జాతీయ శాంతి భద్రతల దృష్ట్యా దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అని అన్నారు. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేలా సమన్వయం చేసే విధంగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కన్వీనర్ చెరుకోట రంగసాయి మాట్లాడుతూ 1947వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ అక్టోబర్ 24వ తేదీని ఐక్యరాజ్య సమితి చార్టర్ వార్షికోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రపంచంలోని ప్రజల లక్ష్యాలను తెలుసుకునేందుకు, ఐక్యరాజ్య సమితి విజయాలను కొనియాడబడేందుకు, వారి మద్దతును కూడగట్టుకున్నటకు ఐక్యరాజ్య సమితి దినోత్సవం అని అన్నారు. అనంతరం ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి నెలకొల్పాలని ప్రతిజ్ఞ నిర్వహించారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్
డాక్టర్ పప్పల అరవింద స్వామి, లైబ్రేరియన్ ఎల్ నరసింహారావు, ఎన్ఎస్ఎస్ పిఓ డాక్టర్ కాకుమాని శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. అధ్యాపకులు ఎస్ లక్ష్మీకాంతం, జి ఉమామహేశ్వరి, జి ప్రసాద్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమము శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన కళాశాలలో యుఎన్ఓడే యునైటెడ్ నేషనల్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 24ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచ శాంతి నెలకొల్పడము, అలాగే ప్రపంచంలో పేదరిక నిర్మూలన, విద్య, అలాగే ఆరోగ్యము, ప్రపంచ శాంతి కోసమే ఇది స్థాపించడం జరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దీన్ని స్థాపించడం జరిగింది. అప్పుడు 90 దేశాలు ఇందులో సభ్యత్వ దేశాలుగా ఉండి ఇప్పుడు 190 దేశాల వరకు ఉన్నాయి. అయితే ఇందులో 6 విభాగాలు ఉంటాయి. సర్వసభ్య సభ, భద్రతా మండలి, అంతర్జాతీయ న్యాయస్థానము, ట్రస్టీ బోర్డు, ఇలాగ మొత్తం 6 విభాగాలు ఉంటాయి. ఏ విభాగం అయినా సరే ప్రపంచ శాంతి కోసమే పనిచేయడం జరుగుతుంది. మనందరం కూడా మన కుటుంబాల్లో మంచి స్నేహము, సోదరభావము, అలాగే ఐక్యత, శాంతి పాటించినప్పుడు ప్రపంచం అంతా కూడా ప్రపంచ శాంతి నెలకొల్పడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలను సాధించడంలో భాగస్వాములు అయ్యి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున శ్రీ విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో మన కళాశాలలో ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన అందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితి ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో మనకు అందరికీ తెలుసండి. ప్రపంచవ్యాప్తంగా ఒక 2 భయంకరమైన యుద్ధాలు జరిగాయి. 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధము, 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ ప్రపంచ యుద్ధాలు జరిగిన సమయంలో మానవాళి అనేది అనేక కష్టనష్టాలకు గురవడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు మరి ఇప్పుడు రాకుండా ఉండడం కోసం యుద్ధాలను నివారించి ప్రపంచ శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో ప్రధానమైన లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్గా ఈ సంస్థను స్థాపించడం జరిగిందండి. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు నివారించడంలో కానివ్వండి, మానవాళి సంక్షోభంలో ఉన్నప్పుడు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడంలో కానివ్వండి చాలా సక్సెస్ జరిగిందండి. ఈ రోజున మనము మరొక ప్రపంచ యుద్ధం లేకుండా సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నాం అంటే దీనికి ప్రధానమైన కారణం ఐక్యరాజ్య సమితి చేసినటువంటి కృషి అని మనం చెప్పొచ్చు. అయితే మారుతున్న పరిస్థితుల్లో ఈ రోజున ఐక్యరాజ్య సమితి అనేది దాని యొక్క ప్రాభావాన్ని కోల్పోతుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో వీటో సభ్యత్వం కలిగిన దేశాలు 6 ఉన్నాయండి. ఆ 6 ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఆ సభ్యత్వం లేకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. దీనికోసం మన ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. త్వరలో మనం కూడా వీటో పవర్ అనేది వీటో పవర్ అంటే అర్థం ఏంటంటే ఆ ఒక్క నిర్ణయంతో ఒక అనుకున్న విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఆపేయాలనేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సమితి రోలు 2025 తర్వాత పూర్తిగా మారిపోయింది. అమెరికా ఐక్యరాజ్య సమితిలోని ప్రపంచ వాతావరణ సంస్థ నుంచి వైదొలగటం, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలగటం, ఈ 2 మేజర్గా ఐక్యరాజ్య సమితి లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి లక్ష్యాలను దెబ్బతీయడానికి 2 కారణాలు. 1 వాణిజ్య యుద్ధాలు, 2 ఆధిపత్య ధోరణులు. 1991కి ముందు వరకు మల్టీపోలార్ ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. ఆ ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం ఐక్యరాజ్య సమితి మీద పడింది. తర్వాత 91 తర్వాత రష్యా విచ్ఛిన్నమైన తర్వాత యూనిపోలార్ ఏకధ్రువ ప్రపంచం అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది. 2025 తర్వాత డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. మొన్న జరిగిన 80వ సర్వసభ్య ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారతదేశము, బ్రెజిల్ మరియు జర్మనీ దేశాలకి భద్రతా మండలిలో సభ్యత్వం ఇవ్వటానికి అంగీకరించడం జరిగింది. ఐక్యరాజ్య సమితిని పూర్తిగా సంస్కరించాలని 80వ సర్వసభ్య సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. అవిధి సహకారం కావాలని మనసారా కోరుకుంటున్నాం. దేశ ప్రజల మధ్యన ఒక అంతర్జాతీయ దృక్పథాన్ని ఏర్పాటు చేయడానికి, అట్లాగే శాంతి సౌభ్రాతృత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఐక్యరాజ్య సమితి పాత్ర ఇవాళ ఎంతగానో ఉంది. అట్లాగే ప్రతి దేశం కూడా అణ్వాయుధాలతోటి యుద్ధానికి కాలుదవుతున్నటువంటి నేటి తరుణంలో ఐక్యరాజ్య సమితి ఇంకాస్త శక్తివంతంగా మారాల్సినటువంటి అవసరం కూడా ఉంది.
ఈ సందర్భంగా మన కళాశాలలో ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని జరుపుకోవడం గొప్ప విషయము. పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం గురుపొడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో కార్తీక మాసం 2వ రోజు శ్రీ సోమేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. గురువారం వేగేసిన ఈశ్వర్రాజు శాంతి దంపతుల సహకారంతో అన్న సమారాధన నిర్వహించామని దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చింతలపాటి బంగారాజు తెలియజేశారు. గురుపూడి పంచారామ క్షేత్రం శ్రీ అన్నపూర్ణ పార్వతి సమేత శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం ఉత్సవాలు మన ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ రోజున 2వ రోజు. ఈరోజు ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున మన హైదరాబాద్ వాస్తవ్యులు పేకేసిన ఈశ్వర్రాజు గారు శ్రీమతి శాంతి దంపతుల ఆధ్వర్యంలో భక్తులకి అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈశ్వర్రాజు గారి దంపతులకి అభినందనలు తెలియజేస్తూ పరమేశ్వరుడు అనుగ్రహంతో వారి కుటుంబం అంతా కూడా ఆయురాలకు ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ రేపటి రోజున ఈ ఈశ్వర్రాజు గారి దంపతులతో స్వామివారికి మహారుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, రుద్రహోమము, అమ్మవారి కుంకుమార్చన, జ్యోతిర్లింగార్చన ఇత్యాది కార్యక్రమాలు వారు స్వామివారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమం కూడా చేసుకుంటున్నారు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వారి కుటుంబానికి అంతా ఉండాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం మండలం కొత్త పూసలమరు గ్రామంలో కోటిమొగ దొంగపిండి కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలి. డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో టూటన్ సీఐ కాళీచరణ్. జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్వెల్ నిర్వహించిన డిస్టిక్ యూత్ ఫెస్టివల్ సైన్స్ మేళాలో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రథమ స్థానం. యూత్ హాస్టల్స్ న్యూఢిల్లీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రెక్కింగ్ ప్రోగ్రాంలో నందాదేవి బేస్ క్యాంపు అధిరోహించిన భీమవరం యూనిట్ సభ్యులు రవిరాజు, సత్యవరప్రసాద్లకు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.